Gopika Suresh, right? Yes. Is this first movie? Already did you act movies or ads? I've been doing ads for almost 4 years. Okay. So I've worked with a couple of famous brands, but this is my first movie. How is your feeling? How is my feeling? Means now I'm just trying to process that I'm also going to be a Telugu heroine along with Kannada. So that is a great feeling. Hopefully we can spread Alpha through Hindi, Tamil and all like he said. Maybe if he manifests, I've been telling him, Yeah. you know, maybe you should manifest it. Not us. Maybe if he manifests, Yes. it will spread across. But very nice feeling. First of all, to play such a strong character. My character's name is Akansha. Akanksha. Yes. So to play such a strong character, she plays the romantic lead against him. But she kind of represents all the women. So someone who's very focused on her career. At the same time, she's very romantic as well. So Akanksha is a very powerful role, right? very, very powerful character and very intelligent character. Oh. Because like you and us, all of us, she's very driven. She has her own ambitions, her own career. And occasionally they fight for who's alpha. The Arjun, his character's name is Arjun and mine is Akansha. So occasionally we'll be fighting for who's alpha, me or him. So we'll have certain యాక్చువల్లీ conflict. ఇదేమన్నా న్యూమరాజికల్ గా ఏమైనా చూసుకున్నారా? అర్జున్, ఆకాంక్ష, Akansha, అనురాధ, Anuradha. ఆల్ఫా. అవును. ఏంటి Yeah, అవి? yeah. అదే. Triple A. ఆల్ఫా ఏ అలా అంత ప్లాన్ చేయలేదు కానీ వచ్చింది అలా. ఎస్టర్డే ట్రిపుల్ ఎస్ సినిమాస్ లో రిలీజ్ చేసాము. అది కూడా చూడండి, అంటే అంత భగవంతుడి ఆశీర్వాదం అని అనుకుంటున్నాను. ట్రిపుల్ ఎస్ సినిమాస్ లో అవును. దాని తర్వాత ఫ్లైట్ సేమ్ ఫ్లైట్ లో అల్లు అరవింద్ సార్ కూర్చున్నారు. ఓ మై గాడ్. వచ్చిన వెంటనే హైదరాబాద్ టచ్ డౌన్ అయిన వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పేరు కూడా ఏం లేదు కదా? ఏ ఉందా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ నేమ్ కూడా స్టార్టింగ్ లైక్? ఓ మై గాడ్. రియల్ లైఫ్ లో అంటే మా నాన్న పేరు ఆనంద్ కుమార్, ఆయన పెద్ద ఆల్ఫా, పెద్ద ఆల్ఫా, స్మాల్ ఆల్ఫా. ఆయన నుంచే నేను ఇన్స్పైర్ అయ్యి ఆల్ఫాని. సో అల్లు అరవింద్ సార్ ని మీట్ అయ్యాము. ఓకే. సో చెప్పాను మీరు సార్, అల్లు అదే అరవింద్ చూసాను అల్లు అరవింద్ సార్. నేను ఇమీడియట్ గా చెప్పాను, సార్ ట్రిపుల్ ఏ మీ సినిమాస్ లోనే, నాకు సడన్ గా ఏం చెప్పాలో అర్థం కాలేదు. ట్రిపుల్ ఏ సినిమాస్ లో రిలీజ్ అవుతుంది, తెలుగులో చూపిద్దామంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. ఆ రోజు ఈవినింగ్ 6 o'clock నిన్నే కదా రిలీజ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మేము మీట్ అయ్యాము. సర్ వాస్ సో కైండ్. అంటే ఇమీడియట్ గా ఓ అవునా ట్రిపుల్ ఏ సినిమాస్ లో ఎక్కడ చేశారు, ఏమి ఐ హావ్ సీన్ యు సమ్వేర్ అన్నారు. నేను ఏ మూవీస్ లో యాక్ట్ చేశారు అని ప్రీవియస్ అన్నారు. నేను లేదు సార్, నేను ఇదే మూవీ ఫస్ట్ నాది లాంచ్ అవుతున్నాను, ఏ మూవీస్ చేయలేదు, కానీ ఎందుకో ఫెమిలియర్ అనిపిస్తున్నారు కదా, ఎక్కడ యాడ్స్ లో చూసానేమో అన్నారు. యాడ్స్ లో కూడా చేయలేదు సార్ ఇదే. మరి ఎందుకు ఫెమిలియర్ సార్? మోస్ట్లీ ప్రమోషన్ స్ట్రాంగ్ గా చేస్తున్నాము, మీ ట్రిపుల్ ఏ సినిమాస్ లో కూడా మాది వస్తా ఉంది, సో ఎక్కడో చూస్తుంటారు మోస్ట్లీ గుడ్ అని చెప్పి. మొత్తానికి అరవింద్ సార్ ని మీరు కన్ఫ్యూజ్ చేశారు. ఎక్కడో చూసాను ఎక్కడ చూడలేదు. లేదు సార్, బెంగళూరులో ఫుల్ హెవీ ప్రమోషన్ జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇక్కడ కూడా ఫుల్ ప్రమోషన్ జరుగుతుంది. ఓకే. ఆయన పిఆర్ ఏలూరు శ్రీనివాస్ గారు, మన పిఆర్ సేమ్ నాకు తెలిసింది. ఇమీడియట్ నేను మా మేనేజర్ కి ఫోన్ చేశాను, ఆయన పిఆర్ కి చెప్పండి అల్లు అరవింద్ సార్ సేమ్ ఫ్లైట్ లో ఉన్నారు, ఇలా ఆయన ఇక్కడ ట్రిపుల్ ఏ సినిమాస్ లో జరుగుతుంది కదా, నేను ఇప్పుడే జస్ట్ మాట్లాడాను, నెక్స్ట్ మాట్లాడతాను అని సార్కి ఫోన్ చేస్తే, తెలుసులేవయ్యా మీట్ అయ్యాం ఆల్రెడీ, లేట్ గా ఫోన్ చేస్తాను అని చెప్పారంట. కాదు, వాళ్ళు లేట్, మేము ఆల్రెడీ మీట్ చేసి ఫోటో అంతా తీసుకొని మాట్లాడి వచ్చేసాము. దాని తర్వాత ఆయన ఫోన్ చేశారు. సో అల్లు అరవింద్ సార్ అలా చెప్పారంట, ఆల్రెడీ మాట్లాడాను లేవయ్యా ఆయన స్టైల్. మీ మూవీ ప్రమోషన్ జెట్ స్పీడ్ లో ఉంది అయితే. అవును మేడం, అంతా బాగా కలిసి అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎస్, అనురాధ పోలీస్ ఆఫీసర్ ఈజ్ పవర్ఫుల్ రోల్ కదా. ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ పవర్ఫుల్. యాక్చువల్గా హీరోయిన్స్ అంటే రొమాంటిక్ సాంగ్స్ అంతవరకే, కానీ ఈ మూవీలో పర్టికులర్ గా చూసుకుంటే హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మూవీ నేమ్ ఆల్ఫా అని ఓన్లీ హీరో పట్టి కాదు, అందరూ ఆల్ఫా అంటేనే మన మూవీకి ఎందుకు పెట్టామంటే ఒక డామినెన్స్ ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఉంది అని. సో అందరూ డామినెంట్ క్యారెక్టర్స్, ఎవరు డమ్మీ అలా లేదు, అందరూ డామినెంట్ క్యారెక్టర్స్. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఫ్రమ్ కాంతారా అండ్ కేజీఎఫ్ ఆల్సో. You will get to see a lot of dominant. రియల్ గానే పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తున్నారు, స్ట్రిప్ గా ఉంటారు కదా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్నప్పుడు. మీ ఇది చూసినప్పుడు చాలా స్ట్రిప్ గా కనిపించారు. Maybe because I'm a Bharatanatyam dancer, that comes out of that. But then when it comes to Anuradha, I'm playing a cop, like you told.
She's not very rebel. She has her own innocence also. It's not like when we think of a police officer, we'll be like she'll be very strict, Yeah. very rebellious, she'll be hitting everybody. Not like that. She has her own innocence, and she plays a very prominent part in the entire film, and she'll be helping the hero character, and the plot is mostly about the hero and his father's emotions. So I'll kind of be driving him through that, and I'll be helping him achieve his goal by the end of the film. You'll get to see it in the climax. Yeah. డెఫినెట్గా ఈ మూవీ చూస్తే లవ్, డీప్ ఎమోషన్ అండ్ యాక్షన్ అన్నీ కనిపించింది. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అంత కమర్షియల్గా మనం వెళ్ళొద్దు, ఇట్లా లవ్ ఇట్లా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్దాము అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. బట్ మీరు చూస్తే ఎట్ ఏ టైంలో చాలా ఛాలెంజెస్ రోల్స్ చేశారేమో అని అనిపించింది. మీకేం అనిపించలేదా? ఛాలెంజ్ ఏమి అనిపించలేదా? ఏం భయపడలేదా మీరు? లేదు మేడం, కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే నేను ఇదే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నాదేమో మేనిఫెస్టేషన్, నాది ఏమో భగవంతుడి దయ బాగా ఉంది అని అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఇలాగే నాకు యాక్షన్ మూవీ రావాలి, ఇలాంటి రోలే, ఛాలెంజింగ్ రోలే రావాలి అని ముందు నుంచి నాకు లైక్ ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే మన డైరెక్టర్ విజయ్ సార్ ప్రాపర్గా స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాతనే నాకు ఇమ్మీడియట్ అనిపించింది. అంటే ఇంత ఛాలెంజింగ్ రోల్స్ అయినా నాకు ఏం భయం లేదు, ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఎక్కడన్నా యాక్టింగ్ నేర్చుకున్నారా? యాక్టింగ్ ఆబ్వియస్లీ నేను ఫుల్లీ ప్రిపేర్డ్ గానే వచ్చాను. యాక్టింగ్ నేర్చుకున్నాను, ఫైట్, మార్షల్ ఆర్ట్స్, వెపన్ ట్రైనింగ్, హార్స్ రైడింగ్, ఈ మిక్స్ మార్షల్ ఆర్ట్స్, దాని తర్వాత సినిమాటిక్ స్టంట్స్, ఫైట్స్ అదంతా నేర్చుకున్న తర్వాతనే నేను యాక్టర్ అవ్వాలని చెప్పాను అట్లీస్ట్ పేరెంట్స్కి. అప్పుడే ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఓకే, వాళ్ళకు ఆప్షన్ లేకుండా ఓకే అన్నారు. ఎందుకంటే అంత ప్రిపరేషన్ లేకపోతే అనిపించింది ఎవరు ఇన్స్పిరేషన్? మనం ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో సినిమాలో చూసిన తర్వాత మనం కూడా హీరో అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు. ఆ తర్వాత మనం పెద్ద అయ్యేటప్పుడు గల గ్రాడ్యువల్లీ అది ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఏదో లాయరో, డాక్టరో, ఇంజనీర్ ఏదో అవ్వాలనుకుంటారు. మీరు ఎందుకు హీరో అవ్వాలనుకున్నారు? ఎవరన్నా మీకు ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో? లేదు మేడం, ఫ్యామిలీలో మూవీ ఇండస్ట్రీలో ఎవరు లేదు. మాది పక్కా ఒక రైతు కుటుంబం. మా ప్లేస్లో మాలూరు అని మా ప్లేస్, అక్కడ మా డిస్టిక్లో అక్కడ నీళ్లు అంత వాటర్ సోర్స్ తక్కువైంది కాబట్టి బిజినెస్ ఫీల్డ్కి ఒక 10-15 ఇయర్స్ నుంచి బిజినెస్ ఫీల్డ్ వైపు వచ్చారు. సో ఎవరు పొలిటిక్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేదు. కానీ నాకు మా నాన్న అంత చిన్న వయసు నుంచి చూసాం కదా, ఇంత కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను ఏమో పెద్దగా లైఫ్లో అవ్వాలి, ఎవ్రీ బాయ్ ఏమో పెద్దగా అవ్వాలి అని ఆ థాట్ ఉండింది. దాని తర్వాత నాకు ప్యాషన్ ఏమని వెతికినప్పుడు ఫిలిం. అంటే ఎప్పుడు చాలా ఏం చెప్పలేదు, ఏం వద్దు, మనకు అసలు మన ఫ్యామిలీ అంతా బిజినెస్, ఫార్మర్స్, మనకి ఎందుకు ఈ హెడేక్స్ అని ఏం అనలేదా? ఆబ్వియస్లీ అలా అంటారని నాకు ముందే తెలిసి నేను ఎంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉన్నానంటే, ఏం చెప్పినా కానీ వాళ్ళకి ఆప్షన్ ఉండకూడదు, నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉండకూడదని ఫుల్ ఇంత ప్రిపేర్ అయ్యాను కదా. ప్రిపరేషన్ టైంలో ఎందుకు ఇంత చేస్తున్నాడు, నేను ప్రిపేర్ అయ్యాక చెప్పాను, ఒక్క రీజన్ చెప్పండి ఎందుకు నేను వెళ్ళకూడదు. కానీ వాళ్ళకి ఏం లేదు, ఎందుకు నేను మంచిగా దానిలో సక్సెస్ ఎందుకు కాను మీరు చెప్పండి అని అడిగాను. వాళ్ళకి ఏమి ఆప్షన్ దొరకలేదు. ఒక హీరోకి ఏమేమి కావాలి క్వాలిటీస్ అదంతా నేను హార్డ్ వర్క్ చేసి ఇలా ఉన్నాను కదా, మీరు ఎందుకు చెప్పండి అని. కానీ కన్సర్న్తో ఎవ్రీ బాయ్కి, ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి చెప్పినట్టే ఫ్యామిలీలో కన్సర్న్స్ ఉంటాయి, కష్టము, అది ఇది అంతా చెప్పారు, నెగిటివ్ అదంతా చెప్పారు. నేను అప్పుడు చెప్పాను, ఈ ఇండస్ట్రీ రిస్క్ రివార్డ్ రేషియో ఫుల్ హై, అదే సక్సెస్ అయితే ఎలా హై ఉంటుంది, స్టేట్ మొత్తం ఒక్క ఫ్రైడేతో తెలిసిపోతుంది. అలాగే ఏమైనా నెగిటివ్ అవుతే కూడా తట్టుకునే కెపాసిటీ, ధైర్యం మా దగ్గర ఉండాలి. మేము ఏం చేస్తున్నాము, హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఎప్పుడు హార్డ్ వర్క్ వేస్ట్ కాదు. సో ఎప్పుడో ఒక టైం యూజ్ అవుతుంది. ఇది నాకు ఇమ్మీడియట్ అనుకున్న టైంకే ఇలా రాలేదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాను.